అనకాపల్లి జిల్లాలో ఓ వ్యక్తి ఊహించని విధంగా ఉడాయించడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. గత 25 ఏళ్లుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోవడం వల్ల వందల మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన పి వెంకటేశ్వరరావు 2000 నుంచి 2015 వరకు ఏడాది వరకు గ్రామస్తులకు అవసరమైన సమయంలో వడ్డీకి డబ్బులు ఇచ్చే శ్రేయోభిలాషిగా పేరుగాంచారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా తునిలో వస్త్ర దుకాణం ప్రారంభించి అనంతరం బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయనపై నమ్మకం ఉన్న పరిచయ వర్గాల్లోని కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని వారికి నెల నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఈ నమ్మకంతో కొంతమంది రసీదు కూడా రాయించుకోకుండా నోటి మాట మీద లక్షల్లో డబ్బులు అప్పుగా ఇచ్చినట్టు చెబుతున్నారు. వెంకటేశ్వరరావుకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఘనంగా పెళ్లి చేశారు. కుమారులిద్దరూ మంచిగా వ్యవహరించే వారే అన్నది గ్రామస్తుల అభిప్రాయం. ఇంతలోనే వారి కుటుంబం సడన్ గా అదృశ్యమైంది. అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రజలై చెబుతున్న వాదన ప్రకారం పక్కా ప్రణాళికలతోనే మోసగించారా, లేక వ్యాపారంలో నష్టపోయి అందరికీ డబ్బులు సర్దుబాటు చేయలేక ఉన్నకాడికి మూటాముల్లో సర్దుకున్నారా అన్నది ఇప్పటి వరకు ఎవరి అర్థం కావడం లేదు. వాస్తవం ఏదైనా ఆ కుటుంబం చెప్పకపోతే ఈ మిస్టరీ వీడియోలా కనిపించడం లేదు. ఇంటికి తాళం వేసి కుటుంబం మొత్తం కనిపించకపోవడం, బంగారం దుకాణాన్ని మూసివేయడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా మోసపోయినట్టు తెలుస్తోంది.